నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. అట్ సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు. ఆల్రెడీ చేసినాం అనుకుంటున్నారేమో పాత ఛానల్ చూసి, కానీ ఇది మళ్ళీ కొత్త ఛానల్, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినాం. 4 లక్షలు పోయినాయి, 0 నుంచి మొదలైంది. ఒక బ్రాహ్మణుణ్ణి భారతదేశంలో నుండి పూర్తిగా తొలగించాలని కోరుకునే ఉద్యమం ఒకటి జరిగిందని మీకు తెలుసా? అనంగానే మీకు ఒక సందేహం కలగవచ్చు, అదేంటి ఇది ఎప్పుడు మొదలైంది అని. ఆ వివరాలే నేను మీకు ఇప్పుడు చెప్పబోయాను. ఇది ఇప్పుడు మొదలైందా, ఎప్పుడో మొదలైందా, అసలు ఏం జరిగిందో, తర్వాత ఎలా రూపాంతరం చెంది ఎలా హిందువుల్ని వారి సంస్కృతి సంప్రదాయాల్ని వేదాలని తప్పుపడుతూ తొండ ముదిరి ఊసర వెళ్లిలా మారిన రాజకీయం దాకా పూర్తిగా నేను చెప్పబోతున్నా. ఇప్పుడు ఇటీవలి కాలంలో మీరు వార్తల్లో వినే ఉంటారు, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ కొందరు రాజకీయ నాయకులు, అదే కమల్ హాసన్, స్టాలిన్, ఉదయనిధి తెగ ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నారు. ఓపెన్ గా హిందుత్వాన్ని రూపుమాపాలని హింసకు పిలుపులు ఇవ్వడం గురించి. சனாதன எதிர்ப்பு மாநாடு என்று போடாமல் சனாதன ஒழிப்பு மாநாடு என்று நீங்கள் இதை போட்டிருக்கிறீர்கள், இதை அழைத்திருக்கிறீர்கள், இந்த நிகழ்ச்சிக்கு பெயரிட்டீர்கள். அதற்கு என்னுடைய வாழ்த்துக்கள். கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்க கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த సనాతనం. భారతదేశంలో హిందువుల మధ్య కలిసి బ్రతుకుతూ ఈ మాట ఇంత ధైర్యంగా ఏ విధంగా అంటున్నారు? అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? వీరిలో దీనికి బీజం ఎప్పుడు పడింది, ఎక్కడ పడింది అని ఓపెన్ గా చెప్పాలంటే, వీరి అసలు ఉద్దేశం సనాతన ధర్మాన్ని మొదటి నుంచి కాపాడుకోవడంలో బ్రాహ్మణులది పెద్ద పాత్ర. అందుకే వారే వీరికి అవరోధం. బ్రాహ్మణులు గతంలో చాలా ప్రివిలేజ్డ్, అంటే బ్రాహ్మణులు కోటీశ్వరులు, కుబేరులు. అందుకే వాళ్ళని ఎదుర్కోవడం కోసమే సోషల్ జస్టిస్ అన్న భావనతో ఆ ఉద్యమం మొదలైంది. కానీ అసలు కథ కాస్త డిఫరెంట్. బ్రిటిష్ వాళ్ళు భారత్లో పాలిస్తున్నప్పుడు బ్రాహ్మణులు పాలకులే కాదు, వాళ్ళు ఎక్కువగా స్వాతంత్ర ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నారు. లాయర్లుగా, టీచర్లుగా, జర్నలిస్టులుగా, రిఫార్మర్స్గా అన్ని గ్రేడ్ 1 స్థాయి ఉద్యోగాల్లో కొనసాగుతూ ఉన్నారు, ప్రశ్నించే విధంగా. అందుకే వాళ్ళు బ్రిటిష్ పాలకులను డైరెక్ట్ థ్రెట్ అయ్యారు. అవును, అప్పట్లో బ్రాహ్మణులు పాలకవర్గం కాదు, వారు స్వాతంత్ర సమరయోధులు, కలముతో పోరాడిన సైనికులు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి జవాబు దొరకని పెద్ద ప్రశ్నల్లా మారింది ఈ బలాన్ని ఏ విధంగా పగలగొట్టాలి అని. బ్రిటిష్ కు తెలుసు నేరుగా బ్రాహ్మణులను ఎదుర్కోవడం కష్టమని. కాబట్టి వాళ్ళకి విరోధులుగా ఉండే స్థానిక రాజులు, ఇతర కుల నేతలతో చేతులు కలిపారు. బ్రిటిష్ వారి డివైడ్ అండ్ రూల్ గురించి మీకు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పటికీ వారి మూలాలు రాజకీయం అనే ముసుగులో ఇంకా భారతీయుల్ని కులాల పేరుతో విభజిస్తూ గద్దెనెక్కాలని చూస్తున్న తీరు రోజుకో రకంగా మనం వార్తలలో చూస్తూనే ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళు ఒక పాత సామెతను నిజం చేశారు, ఇద్దరు తన్నుకునేలా చేస్తే మూడో వాడికి మధ్యలో దూరి విభజన చేసి పాలించవచ్చు అని. వాళ్ళు మిత్రులుగా కొంతమంది రాజులను చేసుకున్నారు. అందులో ముందు వరుసలో ఉన్నవాడు కొల్హాపూర్ మహారాజు అయిన షాహూ మహారాజ్. షాహూ మహారాజ్ని ప్రోగ్రెసివ్ కింగ్ అని చాలా టెక్స్ట్ బుక్స్ లో గొప్పగా చెప్తా ఉంటారు. కానీ ఆయన అస్సలు రోల్ బ్రాహ్మణుల మీద ఎజెండా పెట్టి బ్రిటిష్లకు సహకరించడమే. ఆయన బ్రాహ్మణ్ పాఠశాలలు మూసేసిండు, యాంటీ బ్రాహ్మణ్ పేరుతో నడిచే పేపర్లను డబ్బిచ్చిండు, కొత్తగా నాన్ బ్రాహ్మణ్ ఐడెంటిటీని పొలిటికల్ గా స్ట్రాంగ్ చేయడం మొదలుపెట్టిండు. ఈ షాహూ మహారాజు ఆలోచన మహారాష్ట్రలోనే ఆగలేదు. షాహూ మహారాజ్ కేవలం కొల్హాపూర్లోనే కాదు, మద్రాస్ ప్రెసిడెన్సీ, తమిళనాడు ప్రాంతంలో కూడా నాన్ బ్రాహ్మణ్ లీడర్లను ప్రోత్సహించిండు, సలహాలు ఇచ్చిండు, దానికి సహకరించాలంటూ డబ్బులు కూడా ఇచ్చిండు. సమాజాన్ని బ్లాకులుగా విడదీసే కుల వర్గీకరణ ప్రాజెక్టులను ప్రోత్సహించిండు. కుల వర్గీకరణ అనేది బ్రిటిష్ హయాంలోనే మొదలైంది, ఇది గుర్తుపెట్టుకోండి. అనగానే మీరెవరు నమ్మరు నాకు తెలుసు, కానీ అది నిజం. చిన్న చెట్టు నీడ పెద్ద వర్షానికి అడ్డుకోలేదన్నట్టు హిందువుల ఐక్యత షాహూ చేసిన ఆలోచన తుఫాను ముందు చెల్లా చెదురుగా అయిపోయింది. ఆయన ప్రేరణతో జస్టిస్ పార్టీ అనే మొదటి యాంటీ బ్రాహ్మణ్ పొలిటికల్ పార్టీ తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డది. బ్రిటిష్ వాళ్ళు నడిపే పత్రిక లండన్ టైమ్స్ కూడా అప్పట్లో రాసింది, షాహూ మహారాజ్ వేసిన విత్తనాల నుంచే నాన్ బ్రాహ్మణ్ తిరుగుబాటు పుట్టింది అని. ఇప్పుడు ఈ టైంలోనే ఎంటర్ అయ్యాడు ఈవి రామస్వామి. అదే అండి, ఆయన అనుచరులు అతన్ని పెరియార్ మహనీయుడు అని పిలుస్తూ ఉంటారు, మీ అందరికీ కూడా తెలుసు. 1879లో తమిళనాడులో ఒక ధనిక వ్యాపారి కుటుంబంలో జన్మించిండు ఆయన. కానీ అతని ఆకాంక్ష కేవలం సంపద కాదు, పవర్, ఓన్లీ పవర్. మొదట కాంగ్రెస్ లో చేరిండు, తర్వాత నిరాశతో బయటకు వచ్చిండు. 1920లో సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అనే ఉద్యమం ప్రారంభించిండు. మొదట విన్నీకి బాగానే ఉంటది, అధేయవాదం, ఏథిజం, రేషనలిజం, మహిళల హక్కులు, కుల వ్యతిరేకత అంటూ మొదలు పెట్టిండు. పులి బూడిదతో కప్పుకున్న దాన్ని కళ్ళలో మాంసం కోసం కోరిక మెరుస్తూనే ఉంటుందన్నట్టు ఆ బాగున్న మాటల వెనుక ఒక చీకటి కోణం దాగి ఉన్నది.
అది ప్రజలు పసిగట్టలేకపోయారు. 1938లో పెరియార్ జస్టిస్ పార్టీలో చేరింది. ఆ పార్టీని ఒక సాధారణ రాజకీయ పార్టీ నుండి ఒక ఐడియాలజికల్ వార్ మిషన్గా మార్చేసింది. అతని ప్రసంగాలు నేరుగా కాల్ టు కాల్ వైలెన్స్గా ఉంటుండే. బ్రాహ్మణులను ఎండబెట్టాలి, వారి అగ్రహారాలను తగలబెట్టాలి అంటూ పిలుపునిచ్చాడు. మనలో ఒకరు వాళ్ళలో ఒక 10-20 మందిని కాల్చి చంపి ఉరివేసినా తప్పు లేదు అంటూ జనాల్లో ఒక పైశాచిక ఆలోచనలకు నాంది పలికిండు. ఇది ఇతని థాట్ కలెక్షన్ పార్ట్ 1లో నిక్షిప్తమై ఉన్నది. ఇవన్నీ కేవలం మాటలు కాదు. గ్రౌండ్లో బ్రాహ్మణులపై అటాక్స్ జరిగినాయి. బ్రాహ్మణులు స్కూళ్లలో హింసకు గురయ్యారు, సినిమాల్లో హేళనయ్యారు, వారి పవిత్ర చిహ్నాలు అవమానించబడ్డాయి. చాలా మంది తమిళనాడు వదిలి పారిపోయారు. కానీ నిజమైన ఎకనామిక్ డేటా ఏం చెప్తున్నదంటే నిజంగా బ్రాహ్మణుల పట్ల రూలింగ్ క్లాస్ అనేది ఒక ఫేక్ ప్రచారం. వారు తెలివితేటల పరంగా అగ్రస్థానమే కానీ ఆస్తుల పరంగా కాదు అని. 1911 జనగణన చెప్తున్నది ఏంది అంటే తమిళనాడులో భూములు బ్రాహ్మణుల దగ్గర లేవు. భూములన్నీ వేళ్ళాళ్ళు, రెడ్డిలు, చెట్టీలు, నాయళ్ళు వీరి చేతిలో ఉండేవి అని. ఇక బ్రాహ్మణులు ఎక్కువగా పేద టీచర్లు, పండితుడిగా స్థిరపడిన వారుగానే ఉంటుండే. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఉన్నారు, ఎందుకంటే ఎగ్జామ్స్ పాస్ అయ్యారు కాబట్టి. అంటే వాళ్ళ వద్ద భూమి లేదు, సంపద లేదు, కానీ చదువు ఉన్నది. దానివల్లే వారిని టార్గెట్ చేశారు. ఇది అసలు పాలిటిక్స్ ఆఫ్ ఎన్వి, అసూయను రాజకీయం చేయడం అంటారు. అంటే నిజంగా వారు ఎకనామికల్ ఎలైట్ కాదు, కానీ వారిని స్కేప్ కోట్ చేశారు. గాంధీ హత్య తర్వాత మహారాష్ట్రలో కూడా బ్రాహ్మణుల మీద దాడులు జరిగింది. తమిళనాడులో మాత్రం ఈ ద్రవిడ ఐడియాలజీ ఇంకా బతికే ఉన్నది. 2022లో విదుత్తలై పత్రిక ఎడిటర్ వీరాని గర్వంగా ఓ మాట అన్నాడు. పెరియార్ ఒక కన్ను ఇషారా ఇచ్చి ఉంటే ఇక్కడ ఏం జరిగేదో ఊహించుర్రి. ఆయన అట్లా చేయలేదు, అందుకే మీరు ఆయనను పూజించాలని 2023లో ఉదయనిధి స్టాలిన్ సనాతన్ ధర్మం ఎరాడికేట్ చేయాలి అన్న విషయం అందరికీ గుర్తే కదా. బేసికల్ అదే పెరియార్ ఎజెండాకు మోడర్న్ వెర్షన్. ఈ ఉద్యమాన్ని టెక్స్ట్ బుక్స్ లో సోషల్ రిఫార్మ్ అని మాత్రమే చెప్తారు, కానీ ఇది బ్రిటిష్ డివైడ్ అండ్ రూల్ ప్రాజెక్ట్ నుండి మొదలైంది. షాహు మహారాజ్, పెరియార్, జస్టిస్ పార్టీ తర్వాత ద్రవిడియన్ పార్టీస్ అన్ని ఒకే లైన్లో కొనసాగుతాయి, ఒకే కోవలోనివి. ఒక చిన్న చదువుకున్న మైనార్టీ బ్రాహ్మణుల మీద అసూయ, హేట్ క్రియేట్ చేసి పొలిటికల్ పవర్ గెలుచుకోవడమే కోర్ ఐడియాలజీ. ఇది అప్పటి నుంచి ఇప్పటిదాకా పొలిటికల్ ఇండస్ట్రీగా మారిపోయింది. కాబట్టి ఈ కథలో మనకు చెప్పిన అర్ధసత్యం ఏంటంటే షాహు, పెరియార్ లాంటి వారు కేవలం సామాజిక న్యాయం కోసం పోరాడలే. వాళ్ళు ఒక చిన్న పేద చదువుకున్న కమ్యూనిటీని స్కేప్ గోట్ చేశారు. బ్రిటిష్ వలస రాజ్యంతో చేతులు కలిపి సమాజాన్ని విభజించారు. నిజం మీద కాదు, అసూయ మీద నిలిచిన రాజకీయాన్ని సృష్టించారు. షాహు వేసిన విత్తనం, పెరియార్ పెంచిన ఉద్యమం, ద్రవిడ పార్టీల రాజకీయాలు అన్ని కలిపి 100 ఏళ్లుగా కొనసాగుతున్న ఒక విభజన రాజకీయంగా మారిపోయినాయి. మొదట కొల్హాపూర్ రాజు వేసిన గింజ, తర్వాత మద్రాసులో జస్టిస్ పార్టీ, ఆ తర్వాత పెరియార్ ద్రావిడ ఉద్యమం, ఇక ఇప్పుడు తమిళనాడు ఎలక్టోరల్ పాలిటిక్స్. ముందు సోషల్ రిఫార్మ్ అని పిలిచారు, తర్వాత రేషనలిజం అని ముసుగు పెట్టారు, ఇప్పుడు సెక్యులర్ పాలిటిక్స్ అని ప్యాకేజ్ చేసుకున్నారు. కానీ లోపల కోర్ ఎమోషన్ మాత్రం ఒక్కటే, బ్రాహ్మణుల పైన అసూయ, కోపం, ద్వేషం. విత్తనం వేసిన చోటనే చెట్టు పెరుగుతుంది, కానీ ఆ చెట్టు బలంగా పెరిగాక దాని వేర్లు భూమిలో ఎంత లోతుగా, ఎంత పొడవుగా విస్తరిస్తాయో మనం ఊహించలేం. ఆ వేర్ల ప్రభావం దశాబ్దాల పాటు, తరతరాల పాటు ఉంటది. ఆ చెట్టు వేర్లు అంటే ఆ భావజాలం లోతుగా, విస్తృతంగా వ్యాప్తి చెందడం అన్నట్టు. ఫలితంగా అది ఇప్పటికీ మన రాజకీయాలను తాకుతున్నది, ప్రభావం చూపుతున్నది. ఇదండి నేను చెప్పదలుచుకున్న ఒక రాజు, ఒక నేత, ఒక ఉద్యమం. ఒక శతాబ్దం క్రితం మొదలైన ఆ విభజన ఎజెండా ఇవాళకి మన సమాజాన్ని ఇంకా విడదీస్తూనే ఉన్నది. అర్థమయ్యే వాళ్లకు ఈ పాటికి అర్థమై ఉండాలి. అర్థమైనా కానట్టు నటించే మిగతా వాళ్లకు చెప్పినా వృధాని అనుకున్నా కూడా చెప్పాలనే తపన లోపల ఉన్నది కాబట్టి చెప్పాలి అనిపిస్తూ ఉంటది. ఈ రోజుకు ఏం జరుగుతున్నది? కులం, రాజకీయం రెండు ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. ఎప్పుడైతే కులాలు అన్ని సఖ్యతై హిందువులు సంఘటితమవుతారో రాజకీయాలకు మనుగడ లేదు. కొంతమంది నాయకులు బయటకు రాలేరు, ఎదగలేరు, పీఠాల మీద కూర్చోలేరు అనేటటువంటి భావనతోటి నేటికి విడదీస్తూనే ఉన్నారు. మరి ధర్మం బోధించాలే, ధర్మం పాటించాలే, కానీ మాట్లాడేది ఏంటిది? ధర్మం కాపాడాలంటారు. కాపాడు కాదు ఆయన ఆచరించాలే, ధర్మాన్ని ఆచరించాలి. ఎవరిని నువ్వు కాపాడి? జై హింద్, మేరా భారత్ మహాన్.